హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తుంది ఏంటంటే చిన్న సిపియూ. చూడండి, సిపియూ రన్ అవుతుంది, అయినా సరే డిస్ప్లే రావట్లేదు. అన్నీ చూడడానికి అన్నీ కరెక్ట్గా అనిపిస్తుంది, అయినా సరే డిస్ప్లే రావట్లేదు. సో ఇలా ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే మొత్తం ఫస్ట్ ప్రాసెసర్ ఇవన్నీ తీయాలి. తీసి ఏంటంటే ఒకసారి దాంట్లో డస్ట్ ఉందా లేదా అని చూడాలి. చూడండి, ప్రాసెసర్ ఫ్యాన్లో మొత్తం డస్ట్ ఉంది, అలాగే ర్యామ్ దగ్గర పడుతుంది, అన్ని చోట్ల డస్ట్ కనబడుతుంది. సో మీద బ్లోయర్లు ఉంటే బ్లోయర్తో కానీ, లేకపోతే క్లాత్ ఉంటే క్లాత్తో కానీ ఒకసారి ఇదంతా క్లీన్ చేయండి. క్లీన్ చేసి చూడండి ప్రాసెసర్ కింద కూడా డస్ట్ ఉంది. సో ఇది కూడా మొత్తం డస్ట్ ఉంది. నిప్పి మీకు చూపెడతాను. దాంట్లో చాలా అంటే చాలా డస్ట్ ఉంది. సో దాని మీద మీరు డస్ట్ చూడవచ్చు ఎంతగానో ఉందో. మొత్తం నిండిపోయిన డస్ట్తో. సో దీనివల్ల ఇదంతా ఆన్ అవ్వట్లేదు. సో ఇదంతా క్లీన్ చేసి ఫిక్స్ చేద్దాం. మొత్తం క్లీన్ చేశాను. ఇప్పుడు మనం ఫిక్స్ చేసేసి ఒకసారి ఆన్ చేసి చూపెడతాను. క్లీనింగ్ అయితే అయిపోయింది. ప్రాసెసర్ ఫ్యాన్ కూడా క్లీన్ చేసేసాను. ఇప్పుడు అంతా నీట్గా ఉంది. సో ఇప్పుడు ఏంటంటే ఒకసారి సిస్టమ్ ఫిక్స్ చేసేసి మనం ఆన్ చేసి వస్తుందా లేదా అని చెక్ చేస్తాం. మొత్తం ఫిక్స్ చేశాను. ఇప్పుడు ఆన్ చేస్తున్నాను. డిస్ప్లే కూడా వచ్చేసింది. ఫ్రెండ్స్, ఇదంతా ఏంటంటే రెండే ప్రాబ్లం. ఒకటి డస్ట్, రెండు ఏంటంటే ప్రాసెసర్ కింద మొత్తం ఫ్యాన్ అంటే ఓవర్ హీట్. సో ఈ రెండు దీనివల్ల ఇది ఆన్ అవ్వలేదు. సో ఎప్పుడైనా సిస్టమ్ ఓవర్ హీట్ అవుతుంది అనుకో, సిస్టమ్ ఆన్ అవ్వదు. ఇంకోటి ఏంటంటే ర్యామ్ దగ్గర డస్ట్ ఉంటే కూడా సిస్టమ్ ఆన్ అవ్వదు. సో ఈ రెండు ప్రాబ్లం ఉండే ఇందులో. సో మొత్తం క్లీన్ చేసి ఫిక్స్ చేసాం కాబట్టి ఇప్పుడు ఇది అంతా ఓకే ఉంది. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Thank you.